ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, నవగ్రహ పురాణంలో చంద్రగ్రహం యొక్క చరిత్ర, జననము, వైభవం మొదలైనవి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న రెండో భాగంలో శీలవతి ఎప్పుడైతే సూర్యోదయం కాకూడదని శపించిందో అప్పుడు ఇంద్రాది దేవతలు, నారదుడు అందరూ కలిసి బ్రహ్మని మహేశ్వరుని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళటం, విష్ణుమూర్తి నారద ఇంద్రులని అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ ద్వారా ఈ సమస్య పరిష్కరిస్తుంది అని చెప్పగానే వాళ్ళిద్దరు వెళ్ళారు. అయితే అనసూయ ఆ త్రిమూర్తులే వచ్చి నన్ను అడగాలి, ఆదేశించాలి అని చెప్పి అడగటం వల్ల దేవేంద్రుడు త్రిమూర్తులని ప్రార్థించాడు. అంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు 3వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. పూజా ద్రవ్యాలతోటి చక్కగా సిద్ధంగా ఉన్నది అనసూయ. ఆమె వెనకే అత్రి కూడా చూస్తూ ఉన్నాడు అయోమయంగా. ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైనటువంటి కాంతి పుంజం వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు, చిరునవ్వులు చిందిస్తూ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అత్రి అనసూర్యలు మాటలు మరిచిపోయి త్రిమూర్తులకి నమస్కారం చేసుకున్నారు. అనసూయాదేవి పళ్ళాన్ని మొట్టమొదట శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళ దగ్గర పెట్టింది. ఆమె ఆలోచనలు గ్రహించిన విష్ణువు పళ్ళెంలో తన 2 కాళ్ళు పెట్టి నిలబడ్డాడు. అనసూయాదేవి నీళ్లు పోస్తూ ఉంటే అత్రి మహర్షి ఆయన పాదాలు కడిగాడు. భార్య నీళ్లు పోయాలి, భర్త కడగాలి. ముందుగా కుడి పాదం, ఆ తర్వాత ఎడమ పాదం, ఆ తర్వాత 2 పాదాలు కడగాలి. ఇది పద్ధతి. ఆ తరువాత బ్రహ్మదేవుడికి, పరమేశ్వరుడికి ఆ దంపతులు పాదాలు కడిగి ఆ తీర్థాలని చక్కగా తమ శిరస్సుల మీద చల్లుకున్నారు. అలాగే దాన్ని తీర్థంగా పుచ్చుకున్నారు. చూసారా, మహాత్ముల యొక్క పాద తీర్థం అంత మహత్తరమైన శక్తి కలిగింది. వెంటనే విష్ణుమూర్తి తనకేమీ తెలియనట్టుగా, ఇంద్రా, ఎందుకయ్యా మమ్మల్ని ఆహ్వానించావు అన్నాడు. మీరు ముగ్గురు శీలవతి విషయం స్వయంగా తనను అడగాలని ఈ సాధ్వీమ తల్లి అనసూయాదేవి నన్ను అడిగింది, నిబంధన పెట్టింది అన్న. అప్పుడు విష్ణువు, బ్రహ్మ, శివుడు ఒకేసారి చిరునవ్వులు చిందించారు. అంతే కదా అన్నాడు మహావిష్ణువు. దానికేం భాగ్యం, బ్రహ్మ తన వంతుగా అన్నాడు. మేము ఆజ్ఞాపించడానికి సిద్ధమే, అంతేకాదు అభ్యర్థించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నాడు శంకరుడు. అనసూయ, ఆ శీలవతిని ఒప్పించి శాపాన్ని ఉపసంహరింపజేసేలాగా చూడు అన్నాడు మహావిష్ణువు. వెంటనే మహేశ్వరుడు, బ్రహ్మ కూడా అవునమ్మా, మా ఇద్దరి కోరిక కూడా అదే అన్నాడు. అనసూయ 2 చేతులు జోడించి ముగ్గురికి నమస్కారం చేసింది. ఆజ్ఞ ప్రభు, శీలవతికి అట్లాగే నచ్చ చెబుతాను. అందుకు నాకు ప్రతిఫలంగా మీ ముగ్గురు నాకు కోరిన వరాలు ఇవ్వాలి అన్నది అనసూయ. చూశారా, పతివ్రత ఎవరినైనా సరే శాసించగలుగుతుంది. అందుకనే శీలవతి సూర్యుడిని శాసించింది, అనసూయ మన ముగ్గురిని శాసిస్తోంది అని విష్ణుమూర్తి
బ్రహ్మని శివుణ్ణి చూస్తూ అన్నాడు. తథాస్తు అన్నారు ముగ్గురు ఒకేసారి. అమ్మా అనసూయ, నువ్వు తిరిగి వచ్చేదాకా నీ ఆశ్రమంలోనే ఉంటాం ముగ్గురు. నువ్వు వెళ్ళిరా, పని సానుకూలపరుచుకోనరా అన్నా. త్రిమూర్తులని తన ఇంట్లో కట్టిపడేసినటువంటి ధర్మపత్నిని సగర్వంగా చూస్తూ ఉన్నాడు అత్రి. ఇక్కడ కట్టేయటం అంటే తాళ్ళు పెట్టి కట్టేసిందని కాదు. అది కదా పతివ్రతామ తల్లి యొక్క వైభవం. అదే కదా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవం. అనసూయ వెళ్ళింది శీలవతి ఇంటికి. అమ్మా శీలవతి అని కేక పెట్టింది. శీలవతి గర్భముగా బయటకు వచ్చింది. వయసులో తనకంటే పెద్దదైనటువంటి అనసూయాదేవి పాదాలని చేతితో తాకుతూ నమస్కరించి, మన ఇంటికి పెద్దలు వస్తే ఎలా చేయాలో చెప్తోంది. దీర్ఘ సుమంగళీ భవ అన్నది అనసూయ. అది ఆమె వైభవం. అమ్మా శీలవతి, నిన్ను ఒక్కటి కోరడానికి వచ్చానమ్మా. ఆజ్ఞాపించండి మాత. శీలవతి కంఠంలో ఒక వినయం ధ్వనించింది. అమ్మా, లోకహితం కోసం నువ్వు సూర్యుడు ఉదయించేలాగా చేయాలి. అందుకు అడ్డుగా ఉన్నటువంటి నీ శాపాన్ని ఉపసంహరించుకో తల్లి అని. అమ్మా, సూర్యుడు గనక ఉదయించాడా నా భర్త అస్తమిస్తాడు కదా. మాండవ్య మహర్షి యొక్క శాపం ఉంది కదా తల్లి అని దుఃఖంతో అన్న. ఇందాక నిన్ను ఏమని దీవించాను? దీర్ఘ సుమంగళీ భవ అన్నాను కదా. నా ఆశీస్సు వృథా కాదమ్మా. ఏ అమ్మైనా కూతురు యొక్క వైధవ్యాన్ని సహిస్తుందా తల్లి? చూసారా, నువ్వు నన్ను తల్లిగా భావించావు. నీకు వైధవ్యం వస్తే నా మనస్సు ఊరుకుంటుందా అమ్మా? నీకు ఎన్నటికీ వైధవ్యం రాదు. సరే తల్లి, మీ మాట పాటిస్తాను అని శీలవతి 2 చేతులు జోడించింది. వెంటనే శీలవతి తూర్పు వైపు తిరిగింది. సూర్య భగవాను మనస్సులో ధ్యానించింది, 2 చేతులు జోడించి. నేను మహాపతివ్రతని అయితే ఈ క్షణంలోనే సూర్యుడు ఉదయిస్తాడు అన్నది. శీలవతి మాట ఆ పరిసరాల్లో మారుమోగింది. తూర్పు దిక్కున కప్పినటువంటి నల్లటి చీకటి తెర ఏదో ఒక అదృశ్య హస్తం వచ్చి అలా తొలగించింది అన్నట్లుగా సూర్యుడు తూర్పును ఉదయించాడు. జై ఆదిత్య భగవాన్కి, జై పతివ్రత మాతలకి. ఉదయభానుడిని ఒక్కసారి చూసి శీలవతి ఆత్రంగా కుటీరంలోకి పరిగెత్తింది. కుక్కి మంచం మీద చూసింది. ఒక్కసారి ఆగిపోయింది శీలవతి. నిర్జీవంగా పడున్నాడు ఉగ్రశ్రవుడు. స్వామి, శీలవతి యొక్క ఆర్తనాదం ఆ కుటీరంలో ప్రతిధ్వనించింది. అనసూయాదేవి వినిపించుకోనట్లుగా వెనుదిరిగి వేగంగా తమ ఆశ్రమం వైపు వెళ్ళిపోయింది. ఆశ్రమంలోకి వచ్చిన అనసూయని త్రిమూర్తులు ముగ్గురు ఆనందంగా చూశారు. అత్రి యొక్క ముఖంలో సంతోషం నాట్యం చేస్తోంది. అనసూయ, ఆడిన మాట నెరవేర్చి మాకు పరమానందం కలిగించాం. మా మాటను మేము కూడా పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వెయ్యాలన్నావు కదా, కోరుకో అన్నారు వాళ్ళు ముగ్గురు. అలాగే స్వామి, నాకు 3 వరాలు కావాలి. చూడండి, ఆమె మొట్టమొదటి వరంగా శీలవతి భర్త పునరుజ్జీవితుడు కావాలి. ఎవరి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి తాను సూర్యోదయం చేయించిందో ఆ మహాసాధ్వి యొక్క భర్త బతకాలని మొట్టమొదటి వరం అడిగింది. అంతేకాదు, ఆ ఉగ్రశ్రవుడు కుష్ఠురోగ విముక్తుడై యవ్వనవంతుడై శీలవతికి అనుకూలంగా మారాలి. వెంటనే ఈ 2 వరాలు ప్రసాదించాను తల్లి అన్నారు వాళ్ళు. ఆమె మాట పూర్తి కాకుండా
మూడో వరం కోరుకో తల్లి, ఇస్తాం. 2 వరాలు ఆమె కోసమే అడిగింది, అసాధ్యమణి కోసం. తన కోసం ఇందులో ఒక్క వరం కూడా లేదు. ఇంద్రుడు కూడా మెచ్చుకున్నాడు. ఆహా, ఈ అనసూయ మహాపతివ్రతే కాదు, గొప్ప మనస్సు కలిగినటువంటి ఇల్లాలు అనుకున్నాడు. అనసూయ ముందుకు జరిగి తన చీర కొంగుని 2 చేతుల్లో విడదీసి పట్టుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తదేకంగా చూస్తూ ఉన్నది. వరం కోరుకో అనసూయ అన్నాడు బ్రహ్మ. మీరు ముగ్గురు నాకు కుమారులుగా నా గర్భవాసాన్ని విడిది చేసి పుట్టాలి అన్నది. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. ఎవరు ముగ్గురు అనసూయ? పేరు పేరున వివరంగా చెప్పు. మీరే స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఒక్కరినొకరు క్షణకాలం చూసుకున్నారు. తథాస్తు. ఈ మాట ముగ్గురు కంఠంలో నుంచి ఒకే కంఠంగా వినపడింది. ధన్యురాలను స్వామి. అనసూయ 2 చేతులు జోడించింది. అత్రి మహర్షి అనసూయ దగ్గరికి వచ్చి మంత్రముగ్ధుడిలాగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతవరకు వాళ్ళకి సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మామూలు సంతానం కాదు కలగబోయేది, త్రిమూర్తుల యొక్క అంశాలతో సంతానం రాబోతోంది. అనసూయ, నీ ప్రార్థన ప్రకారం ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ, ద్వితీయ పుత్రుడుగా నేను, తృతీయ పుత్రుడుగా పరమేశ్వరుడు నీ గర్భంలో పుత్రులుగా పుట్టి నీ లోగిలిలో ఆడుకుంటాం, నీ స్తన్యాన్ని గ్రోలుతాం అన్నాడు విష్ణువు. అనసూయాదేవి యొక్క నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉన్నాయి. అత్రి, మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మ రూపంలో ఉన్న చంద్రుడు సశరీరంగా మీ కొడుగ్గా పుడతాడు నా అంశతోటి అన్నాడు బ్రహ్మ. ఇది అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మే చంద్రుడిగా పుట్టాడు. ఆ చంద్రుడు ఆల్రెడీ ఆకాశంలో ఉన్నాడు. ఆ చంద్రుడి యొక్క దివ్యాంశ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో మీ కడుపున మొదటి పుత్రుడిగా పుడతాడు. ఆ తర్వాత నేను దత్తనామంతో మీ గర్భంలో పుడతాను. అత్రిపుత్రుడైన కారణంగా దత్త ఆత్రేయుణ్ణి అవుతాను అన్నాడు. మీకు దత్తుణ్ణి అవుతాను. ఎందుకని? మీరిద్దరి యొక్క ప్రార్థన, మీ ఇద్దరి యొక్క వైభవం, మీ ఇద్దరి యొక్క భక్తి ప్రపత్తులు నన్ను ఆకర్షించినాయి. అందుకని నేను మిమ్మల్ని మీకు దత్తం చేసుకుంటున్నా. అత్రి వంశంలో పుట్టాను కాబట్టి దత్త ఆత్రేయుడు, అదే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ భగవాన్ కీ జై. మన ఛానల్లో దత్తాత్రేయ చరిత్రని, దత్త పురాణాన్ని 70 ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మళ్ళీ వినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ మోహనవాణి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ తరువాత మీ 3వ కొడుగ్గా పరమేశ్వరుడు దుర్వాసుడుగా పుడతాడు. దూర్వాసుడు అనకూడదండి, దుర్వాసుడు. మా జన్మలు కూడా ధన్యమైనవి అని అత్రి అనసూయలు ఇద్దరు ఏకకంఠంతో అన్నారు. బ్రహ్మ తన మానసపుత్రుడైనటువంటి అత్రిని చిరునవ్వుతో చూశాడు. కుమారాత్రి, శుభగడియల్లో నీ తేజస్సుని యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ తండ్రి అన్నాడు. అనసూయ నమస్కరించింది. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అన్నాడు బ్రహ్మ దీవిస్తూ. తథాస్తు అన్నారు విష్ణుమూర్తి, శంకరుడు కూడా. ఇంద్రుడు, నారదుడు అందరూ తథాస్తు చెప్పారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నమస్కరించి అత్రి అనసూయలు
కళ్ళెత్తి చూశారు. అక్కడ త్రిమూర్తులు లేరు, ఇంద్రుడు లేడు, నారదుడు లేడు. అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశారు. అనసూయ, నీ వంటి ఉత్తమ ఇల్లాలి వల్ల నా జన్మ ఈరోజు ధన్యమైంది. నీ చరిత్ర శాశ్వతం అవుతుంది. త్రిమూర్తులను ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు. అలా ఎందుకన్నావు ఇప్పుడు అర్థమైంది. నువ్వే కాదు, నేను కూడా ఆ త్రిమూర్తులని నా ఒడిలో ఆడిస్తాను సుమా అన్నాడు. ఇంతలోకి అమ్మా అనేటువంటి పిలుపు బయట నుంచి వినపడింది. అత్రి అనసూయ ఇద్దరు గబగబా బయటకు వచ్చారు. శీలవతి, ఆమెతో పాటు ఒక అందగాడైనటువంటి యువకుడు ఉన్నారు. అమ్మా అమ్మా, నా భర్తకి పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధి, వృద్ధాప్యం అన్ని మాయమైపోయినాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే తల్లి. నాకు కూడా ఆనందంతో డగ్గుత్తికవుతోంది కంఠం. ఇది కదా భారతీయ వాంగ్మయంలో పతివ్రతామ తల్లుల యొక్క వైభవం. ఆ పతివ్రతల వల్లనే నెలకి 3 వానలు కురుస్తాయి అన్నారు కదా. ఒక వాన పతివ్రతామ తల్లుల యొక్క పాతివ్రత్యం వల్ల కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. వెంటనే శీలవతి, అది నా మహిమ కాదమ్మా, త్రిమూర్తుల దయ, నీ అదృష్టం. తన మీద పెట్టుకోవటం లేదు. చాలా మంది అయితే నేనే చేశానంటారు, ఆ మాట చెప్పటం లేదు. మాతా అనసూయ, మీ దయతో నా సతీమణి మహిమతోటి నాకు మళ్ళీ పునర్జన్మ దక్కింది, మమ్మల్ని దీవించండి అంటూ ఆ ఉగ్రశ్రవుడు కృతజ్ఞతాపూర్వకంగా అంటూ అత్రి అనసూయల పాదాలకి ఇద్దరు కలిసి నమస్కరించారు. నాయన, ఈ శీలవతి నీకోసం ఇన్నాళ్ళు కష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను సుఖాలతోటి ఇష్టాలతోటి ఓలలాడించే బాధ్యత నీదే అని అనసూయ ఉగ్రశ్రవుడితో చెప్పింది. అవునాయన, అనసూయ చెప్పినట్టే నడుచుకోండి. సతీ తన యొక్క భర్తని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో ప్రేమించాలి, దీవించాలి అని మంచి మాటలు చెప్పారు. వాళ్ళిద్దరూ నమస్కరించి, మా దంపతులిద్దరికీ మీ దంపతులే ఆదర్శం అన్నారు వాళ్ళు. ఈ విధంగా అయిపోయింది. బ్రహ్మదేవుడి యొక్క మాట అత్రి మహర్షికి జ్ఞాపకం వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత యజ్ఞగుండంలో హవిస్సులాగా అనసూయాదేవి గర్భంలో అత్రి మహర్షి తన యొక్క అమోఘమైనటువంటి వీర్యాన్ని ఆ రాత్రి ప్రవేశపెట్టాడు. ఆమె గర్భాన్ని ధరించి చూసారా. అత్రి మహర్షి యొక్క ఆశ్రమం మునిపత్తులతో కళకళలాడుతుంది. ఎందుకని? నిండు గర్భిణి అనసూయాదేవి పాల నురగలాంటి పరుపు మీద కూర్చొనుంది. ఆమె ముఖంలో ఒక అద్భుతమైన కాంతి వెళ్లి విరుస్తుంది. గర్భవతిగా ఉన్నది కదా, ఆమె బుగ్గలు నునుపు తేలి ఉన్నాయి. అనసూయాదేవి అదృష్టాన్ని ఆ వచ్చినటువంటి మునిపత్తులు అందరూ మెచ్చుకుంటూ సంబరపడిపోతూ ఉన్నారు. అమ్మా, మీ ప్రసవ సమయంలో మేమందరం దగ్గరుండి చూసుకుంటాం అంటున్నారు వాళ్ళు.
త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నావు తల్లి, నువ్వు నీకు సేవ చేసే భాగ్యం మాకు కలగటం మాకు పరమానందం అంటున్నారు వాళ్ళు. శీలవతి అనసూయాదేవి యొక్క జడలో పూలు పెట్టింది. మరొక ముత్తైదువ అనసూయాదేవి నుదుటి మీద పూర్ణ చంద్ర తిలకం దిద్దింది. ఎడంగా నిలబడి చూస్తూ ఉన్నాడు అత్రి. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది భార్యను. అంత సమ్మోహనకరంగా ఉంది ఆమె. దివ్యమైనటువంటి సౌందర్యంతో వెలిగిపోతోంది అనసూయ. అంటే చంద్రుని గర్భంలో ధరించింది కాబట్టి ఎంత చూసినా కూడా విసుగు పుట్టనటువంటి అందంగా చంద్రుడిలాగా ఉంది ఆమె యొక్క వదన సౌందర్యం, ముఖ సౌందర్యం. అందరూ వెళ్ళిపోయారు. ఏమిటి స్వామి అంత తదేకంగా నన్నే చూస్తూ ఆలోచిస్తున్నారు అన్నది అనసూయ. అనసూయ, నిన్ను ఎంత చూసినా నా మనస్సుకి తనివి తీరట్లేదు. అనసూయ గర్భభారంతో నెమ్మదిగా అడుగులేస్తూ అత్రి మహర్షి దగ్గరకు వచ్చింది. ఆయన ముఖంలోకి చూసింది. అత్రి అన్నాడు, నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచిపోయాను అన్నాడు. నీ నవ్వు ముఖంలో పున్నమి నాటి చంద్రుడు కనిపిస్తున్నాడు నాకు. నేను నిజంగా అదృష్టవంతుడు అంటున్నాడు. ఆ అదృష్టంలో సగం నాది కూడా స్వామి అన్నది అనసూయాదేవి చిరునవ్వు నవ్వుతూ. నీది కేవలం అదృష్టం కాదు అనసూయ, మహద్భాగ్యం. సంతానం కోసం నువ్వు చేసిన నోములు, చేసిన పూజలు సామాన్యమైనటువంటి ఫలాన్ని కాదు, అమర ఫలాన్ని అందిస్తున్నాయి అన్నాడు మెచ్చుకుంటూ అత్రి మహర్షి. వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. చూశారు ఆకాశంలోకి. చంద్రుడు కనిపిస్తున్నాడు. నింగిలో ఉన్నటువంటి వెన్నెల రేడు నేలకి ఎప్పుడు దిగి వస్తాడు అంటున్నాడు అత్రి నవ్వుతూ. నెలలు వారాలు కాదు, రోజులే స్వామి అన్నది. అంటే అప్పటికే నవమాసాలు నిండినాయి. చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ ఉందా తల్లి. అది సౌమ్యనామ సంవత్సరం. 60 సంవత్సరాలు కదా మనకి, అందులో సౌమ్యనామ సంవత్సరం. కార్తీక మాసం, శుక్లపక్ష దశమి. ఆ శుభతిథిలో అనసూయాదేవి ముద్దులు మూటగడుతున్నటువంటి ఒక అందాల బాలుని ప్రసవించింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రజోగుణం మూర్తీభవించినటువంటి చంద్రుడిలాగా అవతరించాడు అనసూయాదేవి యొక్క గర్భంలో. అత్రి మహర్షి పుత్రుడి యొక్క నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడండి. త్రిమూర్తులు, వాళ్ళ భార్యలు, బ్రహ్మమానస పుత్రులు, వాళ్ళ భార్యలు, కశ్యప ప్రజాపతి ఆయన భార్యలు, ఇంద్రాది దేవతలు వాళ్ళ భార్యలు, దేవర్షి నారదుడు, వీళ్ళందరూ కూడా ఈ నామకరణ ఉత్సవానికి వచ్చేశారు. బ్రహ్మదేవుడు తన అంశారూపానికి స్వయంగా చంద్రుడు అని పేరు పెట్టాడు. చంద్రుడు చల్లటి గ్రహం, చల్లదనంతో లోకాలని ఆహ్లాదపరుస్తాడు. భవిష్యత్తులో నవగ్రహ దేవతలలో ఒకడుగా పట్టాభిషిక్తుడై సమస్త ప్రజల యొక్క ఆరాధనను అందుకుంటాడు అని విష్ణుమూర్తి చెప్పాడు. దేవతలందరూ ఆ బాలచంద్రుణ్ణి ఆశీర్వదించారు అని గురువుగారు చక్కగా చంద్రుడి యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పాడు. రేపటి రోజు మిగిలినటువంటి చంద్రభగవానుడి యొక్క చరిత్రని చెప్పుకుందాం.
అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.